బ్యాక్ టు న్యూస్. అమెరికా పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు శాన్ హోజ్ లో ప్రవాసాంధ్రులతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. రాష్ట్రంలో ఉండే తీర ప్రాంతం, అదే మరిగా నదులు, ఖనిజ సంపద, అన్నిటికంటే ఒంగోలు గిత్తలైతే ఒంగోలు జాతి గిత్తలు గాని, కూచిపూడి నాట్యం ప్రపంచానికి ఆదర్శం. ఇవన్నీ కాకుండా అన్నింటికంటే డైనమిక్ గా ఉండే మీరు, క్రియేటివ్ గా ఉండే మీరు, నేను ఒక్క మాట చెప్తే మీరు 10 అడుగులు వేయడమే కాకుండా నేను ఒక్క విషయం మీరు చేయమంటే చేసి చూపించే తెలివితేటలున్నటువంటి జాతి ఉండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని కూడా నేను తెలియజేస్తున్నాను. అందుకని నేను ఒక సిస్టమేటిక్ గా 7 మిషన్స్ పెట్టాను, 5 గ్రిడ్స్ పెట్టాను, 5 క్యాంపెయిన్ మోడ్స్ తీసుకున్నాను. ఈరోజు వినూత్నమైన విధంగా మనం ముందుకు పోతున్నాం. మీరు నా మీద నమ్మకం పెట్టుకున్నారు. ఈరోజు నేను చూస్తా ఉంటే అమెరికాలో ఉండే ప్రతి ఒక్క తెలుగువాడు కూడా మీ వల్ల మేము అమెరికాకు వచ్చామని ఎంతో నమ్మకం పెట్టుకొని నాకు పూర్తిగా ఆశీర్వదిస్తున్నారు, సహకరిస్తున్నారు. నిన్న ఒక మాట అన్నాను నవ్వుతూ, మీరందరూ బాగా సెటిల్ అయ్యారు, బ్రహ్మాండంగా డబ్బులు సంపాదించారు. మీరు సంపాదించిన డబ్బులో కొంత నాకు వాటా ఇచ్చి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని కూడా ఒక పిలుపిచ్చాను. ఎందుకు మాట్లాడినానంటే మీరంత బాగా పైకి వచ్చారు. ఈరోజు ఇదే కాకుండా నేను చూసింది మీరు చూస్తే, నేను పిలిపిస్తే రాజధానికి డబ్బులు లేవు, ఆలోచించాను ఏం చేయాలని. ఒక్కోసారి రాజధాని కట్టడం కష్టం డబ్బులు లేని సమయంలో, కానీ చరిత్రలో కొంతమందికే రాజధాని కట్టే అవకాశం వస్తుంది, ఒక నగర నిర్మాణం చేసే అవకాశం వస్తుంది. భగవంతుడు ఆ బాధ్యత నా మీద పెట్టాడనే భావంతో ఈరోజు నేనున్నాను. ఒక క్రైసిస్ ని ఒక ఆపర్చునిటీగా కన్వర్ట్ చేసుకుంటున్నాం. ఈరోజు మీరందరినీ ఒకటే కోరుతున్నా, నేను కోరుకునేది ఏమీ లేదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, తెలుగు జాతికి ఒక రాష్ట్రం వచ్చిన తర్వాత ఎవ్వరికీ ఇవ్వని గౌరవం మన నాయకుడు నందమూరి తారక రామారావు గారికి మీరు గౌరవం ఇచ్చారు. చరిత్ర ఉన్నంత వరకు తెలుగు వారి గుండెల్లో ఉండే ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచం మొత్తం చాటి చెప్పిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్, దాంట్లో అనుమానమే లేదు. అదే సమయంలో నాకు ఎక్కడ లేని గౌరవం ఇచ్చారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఎవరికి లేని అవకాశం, ఎక్కువ సమయం ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం ఇచ్చారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఎవరికి ఇవ్వని అవకాశం, 10 సంవత్సరాల పొజిషన్ పార్టీగా ప్రజల కోసం నిరంతరం పోరాడే అవకాశం కూడా ఇచ్చారు. ఎన్ని కష్టాలు పడాలో అన్ని కష్టాలు కూడా పడ్డాం. ఎవరన్నా అంత కష్టపడలేదని కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే 2811 కిలోమీటర్లు 208 రోజులు పాదయాత్ర చేసింది భారతదేశంలో నేను ఒక్కడే అనుకున్న నా స్థాయి నాయకుడిని. ప్రజల కోసం కష్టపడ్డాను, దాంట్లో ఎంతో తృప్తి ఉంది. ఈరోజు మిమ్మల్ని చూస్తున్నాం, గర్వంగా ఉన్నాం. నిన్నే ఒక భాస్కర్ ఒక వ్యక్తి వచ్చి, నేను ఇక్కడ ఒక స్టార్టప్ కంపెనీ పెట్టాను, దగ్గర 3700 కోట్ల రూపాయలకు ఆ కంపెనీ అమ్మానని చెప్పినప్పుడు ఆ ఆస్తి అంతా నాకు వస్తే ఎంత ఆనందం ఉంటుందో అంత ఆనందపడ్డానని చెప్పి కూడా నేను మీకు తెలియజేసిన. ఎందుకంటే మావాడు, మన తెలుగు బిడ్డ అమెరికాలో కంపెనీ పెట్టి బ్రహ్మాండంగా చేశారు, ఆనందపడ్డాను. హైటెక్ సిటీ చూస్తే నా కోసరం కట్టలేదు, ప్రజల కోసరం కట్టాను. అది చూసినప్పుడు ఒక తృప్తి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చూస్తే ఒక తృప్తి. మొన్నే హైదరాబాద్ పోతే ఎవరైతే మన అమెరికాలో జరిగిన వాళ్ళ ఇంటిని పరామర్శిస్తే
ఆ రోడ్డును చూసినప్పుడంతా మీరు గుర్తొస్తారని వాళ్ళు చెప్పినప్పుడు నాకు ఎంతో ఆనందం కలిగింది. అంటే నేను చేసిన పని ప్రజలు గుర్తుపెట్టుకున్నారనే ఆనందం ఎప్పటికీ ఉంది. ఈ రోజు నేను ఆలోచించేది నా కోసరం కాదు, సమాజం కోసరం, తెలుగు వారి కోసరం. అందుకనే మా కుటుంబాన్ని కూడా మీరు ఒకసారి చూశారు. మీ అందరి ముందునే మా పిల్లల్ని బాగా చదివించాలనుకున్నాను. ఎక్కడ చదివిస్తే బాగుంటుందనుకుంటే స్టాన్ఫోర్డ్ చదివిస్తే వీళ్ళు ఉపయోగించుకుంటారు, అదే మరి తెలివితేటలు ఉంటాయని చెప్పి ఉద్దేశంతో నాకుండే ఒక కొడుకును కానీ మా డాక్టర్లను కానీ స్టాన్ఫోర్డ్లోనే చదివించి ఈరోజు ఒక వాళ్ళకు కూడా ఒక ప్రత్యేకమైన ఎడ్యుకేషన్ ఇప్పించాను. అదే మరి ఇంకొక విషయంలో మీరు చూస్తే నేను కూడా కుటుంబానికి ఏదో ఒకటి చేయాలి కాబట్టి చేయకపోతే వాళ్ళు కూడా ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో 25 సంవత్సరాల కంటే ముందు ఒక హెరిటేజ్ సంస్థను కూడా పెట్టి 1 సంవత్సరం 2 గంటలు నేను కష్టపడ్డాను. తర్వాత మా మిస్సెస్కి ఇచ్చాను. ఆవిడంతవరకు ఎప్పుడు వ్యాపారానికి వచ్చేది కాదు, బయట కూడా వచ్చేది కాదు. అలాంటిది అప్పటి నుంచి 25 సంవత్సరాలు కష్టపడింది. దానికి ఒక ప్రత్యేకత వచ్చింది. ఈరోజు దాని ఆ స్ఫూర్తితోనే చాలాసార్లు మీకు కూడా చెప్పాను. మీరు కూడా మహిళలంతా కూడా మహిళలు అనుకోవద్దండి. మీకు శక్తి సామర్థ్యాలున్నాయి. అవకాశాలు వస్తే మగవాళ్ళ కంటే బాగా రాణించే శక్తి ఈ ఆడపిల్లలకు ఉంది, ఉమెన్ ఉంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీలో ఆ చొరవ కావాలి. అందుకే మీరు చూడండి, నేను మహిళల కోసం 33% ఉద్యోగాల రిజర్వేషన్లు పెట్టాను. అదే మరి కాలేజీలో రిజర్వేషన్లు పెట్టారు. ఒకప్పుడైతే నన్ను అడిగేవారు, మీరు రిజర్వేషన్ 33% పెట్టారు, మెరిట్ లో చాలా మంది వస్తున్నారు, రాబోయే రోజుల్లో ఆడపిల్లలే ఎక్కువ మెరిట్ లో వచ్చేస్తే మేమేమైపోతామని. చాలా బ్యాక్లాగ్ ఉంది. కొన్ని రోజులు ఆడపిల్లలు ఎక్కువ రానియండి, అప్పుడు మరీ అన్యాయం జరిగితే అప్పుడు ఆలోచిద్దాం, రివ్యూ చేసుకుందాం, అంతవరకు తప్పదని కూడా చెప్పాను. ఈరోజు అన్ని ఐటీ కంపెనీలు ఆడపిల్లలే ఉన్నారు, బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. డౌరీ సమస్య పోయింది చాలా వరకు. ఇంకా రాబోయే రివర్స్ డౌరీ సమస్య వస్తుంది. మగవాడు డబ్బులు ఇచ్చి మా ఆడపిల్లల్ని పెళ్లి చేసుకున్నారు.